మ్యాండ్లీ పాస్టర్ గారు తెలుసా? మ్యాండ్లీ పాస్టర్ గారు పాతోళ్ళు క్యూర్ లేరా? వేసావా? అంటే మీకు మేము పరిచయం చేయాలంటే, ఎగురుచున్నది విజయ పతాకం, ఆ పాట క్యాసెట్లు విన్నారు కదా, ఆ పాట పాడిన ఆయన. ఇంకా మీకు పరిచయం చేయాలంటే, యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం, ఆ పాట. ఇంకా నా ప్రాణ ప్రియుడ నా యేసు ప్రభువా నా జీవితం, ఆ పాట పాడిన ఆయన. ఇంకా ఇలా కొన్ని పాటలు పాడాడు మన క్యాసెట్లో. దైవజనులు ఏసన్న గారికి బంధువు కూడా ఆయన, అంటే ఏసన్న గారు వాళ్ళ చెల్లి భర్త అనమాట. మ్యాండ్లీ పాస్టర్ గారు అని మీరు చూసుంటారు, మర్చిపోయి కానీ మీకు చాలా బిజీ కదా, మీరు మర్చిపోయి ఉంటారు. మ్యాండ్లీ పాస్టర్ గారు అని ఆయన ఈరోజు సాయంకాలం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు కొంచెం అనారోగ్యంగా ఉండి సాయంకాలం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. రేపటి రోజున కార్యక్రమం సాగుతుంది, కార్యక్రమం ఉంటుంది కనుక మీరు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబం కొరకు. ఆయన నాగరాజు కాలనీ ఉంది కదా, ఈ నాగరాజు కాలనీ అనే చోట పరిచయలో సాగుతున్న దైవజనులు పాస్టర్ మ్యాండ్లీ గారు. మీకు సాగర్ పాస్టర్ గారు తెలుసా? సాగర్ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు. ఓకే, ఆయన నాగరాజు కాలనీలో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, అలాగే సాగర్ అన్న, అలాగే ఇంకో తమ్ముడు కిరణ్ విశ్లన్నకి వ్యాన్ డ్రైవింగ్ చేస్తూ అటువైపు రాజమండ్రి వైపు ఆ తమ్ముడు కూడా పరిచర్యలో ఉన్నాడు. ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా దేవుడు ఆదరణ, ధైర్యం, స్థైర్యం, ఓదార్పుని కలిగించేటట్లు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మంచి సేవ చేశాడు. నా మటుకు నేను చెప్పాలంటే, నేను సేవకు వచ్చిన నా మొట్టమొదటి దినం నుంచి నాకు బాగా ఆప్తులు, నాకు బాగా సన్నిహితుడు. మేమంతా ఏసన్న గారితో రన్నింగ్ టీంలో తిరిగాం. నేను చిన్నపిల్లల్లాగా మేము ఆట ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా సంతోషంగా అలాగా మేము పరిచర్యలో వాడబడిన ఆ సహవాస అనుబంధం ఆయనతో మాకుంది. అంత మంచి దైవజనులు. ఎప్పుడు ఆయన వేరే విధంగా ఉండేవాడు కాదు, చిన్నపిల్లలాగా మాతో కలిసిమెలిసి అలాగే తిరిగిన దైవజనులు. ఆయన యాత్రను ముగించుకొని ఆయన దేవుడు తనకి నియమించిన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబం కొరకు, అలాగే సాగరన్న కొరకు, అత్త కిరణ్ తమ్ముడు కొరకు, అలాగే పాస్టర్మ గారి కొరకు, ఆ కుటుంబం కొరకు, అలాగే ఆ సంఘం కొరకు. సంఘం కూడా ఆ దుఃఖంలో ఉంటుంది, ఎందుకంటే కాపరిని పోగొట్టుకున్నప్పుడు ఆ దుఃఖం ఉంటుంది. కనుక వారందరి కొరకు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దామా? చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీ దాసులు మ్యాండ్లీ పాస్టర్ గారిని మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు. నాయనా, పరిచర్యలో శక్తివంతమైనటువంటి ఒక పాత్రగా, బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా మీరు మీ దాసుని వాడుకుంటూ వచ్చారు. మంచి గళమిచ్చారు, స్వరమిచ్చి మీ పరిచర్యలో మిమ్మల్ని స్తుతించడానికి కృపనిచ్చారు. నా తండ్రి, ఇదిగో మీ దాసుని మీరు తగు కాలం ముందు మీరు పిలుచుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అని మేము అడిగే అర్హత మాకు లేదు, కానీ మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ చిత్తాన్ని కొనియాడుతూ ఉన్నాం. అయితే మాత్రం ఒకటి, అదేంటంటే ఆ పాస్టర్మ గారిని తల్లి సమర్పిస్తున్నాము. నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్మ గారికి మంచి ఆదరణ, ధైర్యం, ఓదార్పులు మీరు కలుగు చేయమని వేడుకొనుచున్నాను. అలాగే పరిచర్యలో కొనసాగుతున్న సాగర్ పాస్టర్ గారు, అలాగే తమ్ముడు కిరణ్, నైనా మీ బిడ్డల మిచ్చలు సమర్పిస్తున్నాను. ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎక్కడ వెనుతిరగకుండా, తండ్రి లేడు అనే లోటు లేకుండా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనొచ్చు. ప్రాముఖ్యంగా పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు సాగర్ పాస్టర్ గారు కొరకై స్తుతిస్తున్నాను. స్వామి, మీ బిడ్డకి మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు క్షేమమిచ్చి ఈ సందర్భంలో మీ బిడ్డకు కావలసిన నాయన నడిపింపుని మీరు అనుగ్రహించి, ఓదార్పును అనుగ్రహించి, స్థైర్యాన్ని ఇచ్చి మీరు కృపచూపమని వేడుకొనుచున్నాను. అలాగే ఆ సంఘాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. కాపరాన్ని పోగొట్టుకున్నటువంటి, కోల్పోయినటువంటి ఆ సంఘం ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను.
నిన్ను నమ్మిన వారిని ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు, ఎన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు, ఎన్నటికీ కీడు చేసే దేవుడు కాదు నాయన. కనుక మీ చేతులకు అప్పగిస్తూ, మరి ముఖ్యంగా రేపటి దినం జరిగే ఆ కార్యక్రమాన్ని, తండ్రి సమాధి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి మహిమ మీరు తెచ్చుకోనమని, మరి ముఖ్యంగా కుటుంబాన్ని, సంఘాన్ని, ఆప్తులైన వాళ్ళని, ఆత్మీయులైన వారిని, స్నేహితులను, శ్రేయోభిలాషలను, గాయపరచబడిన ప్రతి హృదయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మీ బిడ్డలను ఓదార్చి నాయన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. మరి మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను క్రీస్తు ప్రేమను బట్టి నేను మనవి చేస్తున్నాను.